హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే రిలయన్స్కి సంబంధించి మార్కెట్లోకి ఏ బిజినెస్ వచ్చినా కూడా చాలా సెన్సేషనల్ అవుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు జియో మార్ట్ తీసుకొచ్చినప్పుడు ఎంత బాగా సెన్సేషనల్ అయిందో మనందరికీ బాగా తెలుసు. అయితే ఇప్పుడు కొత్తగా రిలయన్స్ క్యూ మార్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక బిజినెస్ చేయబోతున్నారు. మార్కెట్లోకి ఒకటి తీసుకురాబోతున్నారు. అది వస్తే మరి చిన్న చిన్న కిరాణా షాపుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడా షాపులు మూసుకోవాల్సిందేనా? మూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాయి. సో రీసెంట్గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. రైట్. సో ముఖేష్ అంబానీ గారు ఏ బిజినెస్ చేసినా కానీ అది చాలా సెన్సేషనల్ అవుతుంది పెద్ద మొత్తంలో. ఇప్పుడు రిలయన్స్ క్విక్ కామర్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొస్తున్నారు. సో దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి చిరు వ్యాపారులకి అని చెప్పేసి చాలా రకరకాల వీడియోస్ వస్తున్నాయి. అవన్నీ సో మీరన్నట్టు రిలయన్స్ మార్కెట్లోకి ఏ బిజినెస్ తీసుకొచ్చినా కూడా అది డెఫినెట్లీ సంచలనమే అవుతుంది. సో ఈ రిలయన్స్ క్విక్ కామర్స్ మార్కెట్లోకి ఎలా వచ్చింది అనే దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసలు క్విక్ కామర్స్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ కామర్స్ గురించి విన్నాం. మరి ఈ క్విక్ కామర్స్ అంటే ఏంటి? సో క్విక్ కామర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అంటే ఈ కామర్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏ ఒక్క ప్రోడక్ట్ అయినా కూడా మనం డైరెక్ట్గా ఫిజికల్గా షాప్కి వెళ్ళకుండా డిజిటల్ మెథడాలజీస్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనం ఏదైనా వస్తువుని కొంటున్నామని అంటే అదంతా ఈ కామర్స్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ కొంటున్నారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మీరు డైరెక్ట్గా మొబైల్ కొనడానికి షాప్కి వెళ్ళకపోయి ఉంటారు. ఖచ్చితంగా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టే సో నాట్ ఓన్లీ మొబైల్ లైక్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్సే కాకుండా ఈవెన్ మీరు గార్మెంట్స్ లైక్ షర్ట్స్ కానీ లేదంటే ఇతర వస్తువులన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచే కొంటుంటారు. సో ఇవి మనం ఏదైనా వస్తువుని ఏది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కొంటున్నామంటే అది ఈ కామర్స్గా పరిగణిస్తాం అనమాట. అదేవిధంగా మనము నాట్ ఓన్లీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదంటే గార్మెంట్స్ కానీ ఇలాంటివే కాకుండా ఈవెన్ దో మనం ఫుడ్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాం. అవును. సో ఇప్పుడు మీరు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు, అలాగే ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లాంటివి కూడా ఆన్లైన్లో కొంటున్నారు. ఈ రెండిటికి తేడా ఏంటంటే మీరు ఒక వస్తువు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదు అంటే ఒక గార్మెంట్ కానీ మీరు ఆన్లైన్లో కొంటున్నారంటే అది సేమ్ డే డెలివరీ రావచ్చు, రాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం నెక్స్ట్ డే డెలివరీ ఉండొచ్చు, లేదంటే 1 వీక్ తర్వాత డెలివరీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే అది ఎమర్జెన్సీ ఏమి ఉండదు. ఇప్పటికిప్పుడు కాదు, రేపో ఎల్లుండో ఇంకొక 3 రోజుల తర్వాత దాని అవైలబిలిటీని బట్టి దాని ట్రాన్స్పోర్టేషన్ టైంని బట్టి మీకు నెక్స్ట్ డే అంటే ఇమీడియట్గా కాకుండా నెక్స్ట్ డే డెలివరీలో ఇలా వస్తుంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఫుడ్ కొనాలి అనుకుంటున్నారు, ఫుడ్ ఇమీడియట్గా మీకు ఆకలేస్తే మీరు తినాలి అనుకుంటారు, లేదు మీరు అంతా ఫ్రెండ్స్ కలిసి ఏదో గ్యాదరింగ్ అయింది అప్పుడు మీరు ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఇమీడియట్గా కావాలి అది. సో అప్పటికప్పుడు మీకు డెలివరీ ఇచ్చే ప్లాట్ఫామ్ని క్విక్ కామర్స్ అంటాం అనమాట. సో రిలయన్స్ జియో మార్ట్ మీకు కరోనా కంటే ముందు 2018-19లో ఆ టైంలోనే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు రిలయన్స్ జియో మార్ట్ క్విక్ కామర్స్గా రూపాంతరం చెందింది. రిలయన్స్ జియో మార్ట్ ఆల్రెడీ ఉంది, కానీ క్విక్ కామర్స్ అనేది రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో ఇంతకుముందు రిలయన్స్ జియో మార్ట్ ఉంది, ఇప్పుడు రిలయన్స్ క్విక్ కామర్స్ జియో మార్ట్ క్విక్ కామర్స్ అంటున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మొన్నటి దాకా రిలయన్స్ జియో మార్ట్లో మీరు ఏదైనా ఆర్డర్ పెడితే రిలయన్స్ జియో మార్ట్ ఏం చేస్తుంది అని అంటే గ్రాసరీ డెలివరీస్ చేస్తుంది. గ్రాసరీ, ఫ్రూట్స్, వెజిటబుల్ ఇలాంటివన్నీ డెలివరీ చేస్తుంది, అంటే మన నిత్యావసరాలని డెలివరీ చేస్తుంది అనమాట. సో అదేంటి అని అంటే ఇప్పటిదాకా వాళ్ళ స్టోర్స్ నుంచి రిలయన్స్ స్టోర్స్, రిలయన్స్ స్మార్ట్ స్టోర్స్, రిలయన్స్ డార్క్ స్టోర్స్ నుంచి మాత్రమే డెలివరీస్ ఇస్తుంది అనమాట. అది ఎలా ఇస్తుంది అంటే మీరు ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మీకు డెలివరీ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో రైస్ కొనుక్కోవాలనుకోవచ్చు, లేదంటే కందిపప్పు కొనాలనుకోవచ్చు, లేదంటే ఇంట్లో యాపిల్స్, ఫ్రూట్స్ ఏదైనా కొనాలి అని అనుకుంటే మీరు రిలయన్స్ జియో మార్ట్లోకి వెళ్ళి మీరు బుక్ చేశారు అంటే అది నెక్స్ట్ డే డెలివరీ అవుతుంది అనమాట. సో అయితే ఈ పెరిషబుల్ ఐటమ్స్ ఏదైతే ఉందో కిరాణా పర్టికులర్గా ఈ గ్రాసరీ ఐటమ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఇమీడియట్ నీడ్ ఉంటుంది. గ్రాసరీలో వచ్చేసి ఏంటి అంటే మీరు అర్జెంటుగా ఈరోజు ఒక వంట చేయాలనుకుంటున్నారు, దాంట్లోకి మీకు కోరియాండర్ బంచ్ కావాలి, కొత్తిమీర కావాలి, లేదంటే మీరు పాలకూర పప్పు చేసుకోవాలి అనుకున్నారు, మీకు ఒక పాలకూర కట్ట కావాలి, లేదు పప్పు వండుకోవాలి, పప్పే లేదు ఇంట్లో,
లేదు దాంట్లోకి సాల్ట్ కావాలి లేదు. అప్పుడు ఏమనుకుంటారు, ఇమీడియట్ షాప్కి వెళ్ళేంత టైం ఉండకపోవచ్చు, అంత ఓపిక ఉండకపోవచ్చు. ఈ కామర్స్లో ఎక్కడైనా బుక్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఏంటి అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు 10 minutesలో డెలివరీ చేసే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. లైక్ జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. సో అవేంటి మీకు 10 minutesలోనే డెలివరీ ఇస్తుంది. మీరు ఒక పాల ప్యాకెట్ కావాలన్నా కూడా మీకు 10 minutesలో ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. సో రిలయన్స్ కూడా అవే వస్తువులు డెలివరీ ఇస్తుంది. రిలయన్స్ జియో మార్ట్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ అవే డెలివరీ ఇస్తుంది, కానీ నెక్స్ట్ డే డెలివరీ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే డెలివరీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే వాళ్ళు సర్వ్ చేయలేకపోతున్నారు, కంప్లీట్గా సర్వ్ చేయలేకపోతున్నారు అనమాట. ఎలా అయితే ఈ జెప్టో కానీ, బ్లింకిట్ కానీ ఇమీడియట్గా ఎలా అయితే సర్వ్ చేయగలుగుతున్నారో, జియో మార్ట్ ప్రజెంట్ ఉన్న కండిషన్లో పూర్తి నీడ్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, క్విక్ కామర్స్లోకి ఎంటర్ అయిపోయారు అనమాట. సో మీరు ఇప్పుడు బుక్ చేశారంటే విత్ ఇన్ 30 minutes వాళ్ళు డెలివరీ ఇచ్చే ప్లాట్ఫామ్ని తీసుకొని వచ్చారు. ఏదైనా సరే గ్రాసరీకి సంబంధించిన ఏదైనా సరే, మీరు పప్పులు కొనుక్కోవచ్చు, ఉప్పులు కొనుక్కోవచ్చు, ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు, వెజిటేబుల్ కొనుక్కోవచ్చు, మిల్క్ కొనుక్కోవచ్చు, మీట్ వాళ్ళు యాడ్ చేశారో లేదో తెలియదు, ఈవెన్ మీట్ కూడా కొనుక్కోవచ్చు. ఇలాంటి ప్లాట్ఫామ్ని వాళ్ళు డెవలప్ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ మిగిలిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, జెప్టో కానీ ఇన్స్టంట్ డెలివరీ ఇచ్చే ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో వాటికి పోటీనిచ్చే క్రమంలో వాళ్ళు ఈ క్విక్ కామర్స్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. సో దట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ ఆఫ్ జియో మార్ట్ క్విక్ కామర్స్ అనమాట. ఓకే, కానీ అంటే అలా రావడం వల్ల ఈ కిరాణా షాపులకి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి వస్తుంది కదా, ఎందుకు అట్లా? సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఒక చిన్న పాల ప్యాకెట్ కొనాలి అని అనుకుంటే ఎక్కడికి వెళ్ళి కొంటారు? షాప్ దగ్గరికి వెళ్తాం. ఏ షాప్ దగ్గరికి వెళ్తారు? అంటే మీ ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి కొంటాం. ఎందుకంటే మనకు అక్కడ దగ్గరలో ఏం కొనాలనుకున్నా ఒక పచారీ కొట్టుకు వెళ్ళామని అంటే మనకు అక్కడ పప్పులు దొరుకుతాయి, ఉప్పు దొరుకుతుంది, రైస్ దొరుకుతుంది, పాల ప్యాకెట్ దొరుకుతుంది, ఇంట్లోకి సంబంధించిన అంటే గ్రాసరీ మొత్తం అక్కడే దొరుకుతుంది. సో మనం అక్కడికి క్విక్గా వెళ్ళి పికప్ చేసుకునే ఫెసిలిటీ మనకు ఉంది. అందుకనే మన ప్రతి ఒక్క గల్లీలో ఒక కిరాణా షాపు, ఒక బడ్డీ కొట్టు అన్నీ ఉంటాయి. సో అది మనకు నిత్యావసర వస్తువులన్నీ మనం ఇమీడియట్ గా కొనుక్కునే ఫెసిలిటీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా ఆన్లైన్ లో మనం కొనుక్కునే అవకాశం ఉంది అనుకోండి, నియర్ బై ఉన్న కిరాణా షాప్ కి వెళ్ళే అవకాశం ఉండదు కదా. ఒక కిరాణా షాపు మన గల్లీలో ఎందుకు పెడుతున్నాడు? వాళ్ళు అక్కడ పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంది, చుట్టుపక్కల అంటే మనము షాప్కి ఒక 5 నిమిషాల్లో వెళ్ళి రాగలిగేంత డిస్టెన్స్లో వాళ్ళు మనకు సర్వీస్ని ఫెసిలిటేట్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న కిరాణా షాపులు కానీ, బడ్డీ కొట్లు కానీ. సో ఇప్పుడు ఆ 5 నిమిషాల డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయలేని కండిషన్లో మనం ఏం చేస్తున్నాం, ఆన్లైన్లో బుక్ చేసుకొని 5 నిమిషాల్లో మన ఇంటికే వచ్చే ఫెసిలిటీని తీసుకుంటున్నాం. ఇప్పుడు రిలయన్స్ జియో మార్ట్ ఇప్పుడు అనౌన్స్ చేసింది, కానీ జెప్టో ఇట్లాంటివన్నీ ఆల్రెడీ గత 5-6 సంవత్సరాలుగా మనకు 10 నిమిషాల డెలివరీ ఇస్తున్నాయి. దానివల్ల ఖచ్చితంగా ఈ మన లోకల్లో ఉన్న కిరాణా షాపులు కానీ, బడ్డీ కొట్లు కానీ వాళ్ళ బిజినెస్ని లాస్ అవుతున్నాయి. అది మనమందరం ఒప్పుకోవాల్సిన నిజం. సో ఈ రిలయన్స్ క్విక్ కామర్స్ రావడం వల్ల ఇంకా ఎఫెక్ట్ అవుతుందా అనేది మీ క్వశ్చన్. అయితే రిలయన్స్ క్విక్ కామర్స్ అనేది ఏంటి అని అంటే వాళ్ళ డెలివరీ మోడల్ తీసుకుంటే ఏంటంటే, మీరు రిలయన్స్ జియో మార్ట్ ఏదైతే ఉందో ఈ రోజు మొదలైంది కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఈ మోడల్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. మీరు చూస్తే ఒక 10 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండే, ప్రతి ఒక్కరి చేతుల్లో ఇంటర్నెట్ లేకుండే. అవును. సో ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఇంటర్నెట్ ఉంటేనే మీరు బుక్ చేసుకోగలుగుతారు కదా. అందుకోసం అని చెప్పేసి ఏం చేశారు అని అంటే, ఇంటర్నెట్ అందరి దగ్గర లేదు. ఇప్పుడు మీరు చూస్తే జియో మార్ట్ ఏం చేసింది, జియో మార్ట్ క్విక్ కామర్స్లో వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే 1000 cities ఆఫ్ ఇండియా, ఎంటైర్ ఇండియాలో ఒక 1000 cities కవర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఫేజెస్ వైజ్గా. అంటే ఫస్ట్ ఒక 100 cities, ఆ తర్వాత ఒక 200 cities, ఆ తర్వాత ఒక 500 cities, అట్లా మొత్తం ఒక 1000 cities ఇండియా మొత్తంగా కవర్ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ 1000 cities ఉన్న ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఈ ఆన్లైన్ ఆర్డర్స్కి ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు అనేది వాళ్ళ అంచనా ఖచ్చితంగా. అయితే ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, ఇండియాలో లేదు అనేది ఏం లేదు. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం సిచ్యువేషన్ వేరు.
ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ మాత్రమే ఉంది. అప్పటికి ఫోన్ ఉన్న ఫెసిలిటీ కెపాసిటీ ఇండియాకు ఉండింది, కానీ ఇంటర్నెట్ కెపాసిటీ అప్పుడు లేకుండే, పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ కెపాసిటీ లేకుండే అనమాట. కానీ ఆ పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ తీసుకొచ్చింది జియోనే. పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ జియో తీసుకురావడం అదే కాదు, మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ అనే కాదు, రిలయన్స్ 2015 ఆ టైంలో గూగుల్తో జత కలిసి ఏం చేసిందంటే ఫ్రీ వైఫై ఇంటర్నెట్ ని తీసుకొచ్చింది. మీరు మీరు వినుంటారో లేదో, మీకు గుర్తుండిందో లేదో, కానీ రిలయన్స్ ఏం చేసింది అంటే గూగుల్ తోటి జాయిన్ అయ్యి ఇండియాలో ఫ్రీ ఇంటర్నెట్ ఫెసిలిటీని తీసుకొచ్చింది.